గురి చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఎస్. సో మురళీ మనోహర్ గారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారు కదా మామూలుగా. అయితే ట్రంప్ విషయంలో చూస్తే తన సొంత దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమస్యలు ఏవైతే ఆ దేశం ఎదుర్కొంటుందో వాటిని పరిష్కరించలేడు. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూలో తాను కల్పించుకుంటాడు, ఆపమని చెప్తాడు, యుద్ధం వద్దంటాడు, రకరకాల ఇన్వాల్వ్మెంట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్యలో మళ్ళీ దూరుతాడు. బట్ ఇండైరెక్ట్గానే ఉంటాయి ఆయన యాక్షన్స్ తప్ప డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కనపడదు. అవును, ట్రంప్ అనేవాడే ఒక సర్కస్ జంతువులా కనిపిస్తున్నాడు ప్రపంచానికి, ఒక జోకర్ లా కనిపిస్తున్నాడు. ఒక నిలకడ లేని మానసిక స్థితి ఆయనది, ఆయన మాట తీరు ఒక రకంగా అందరికి కూడా నవ్వొస్తుంది ఆయన చూస్తుంటే, ఆయన యాక్షన్ చూస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడని. అయితే ఇది మన వ్యవహారంలోనే కాదు, ఆయన మానసిక స్థితి అలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా అమెరికా యొక్క ఎవరు అధ్యక్షులు ఉన్నా ఏమన్నా ఈ ప్రపంచాన్ని ఆడించడంలో అమెరికా యొక్క రోల్ ఏదైతే ఉందో అది మనము అర్థం చేసుకోవాల్సింది. ప్రపంచమంతా ఆ వైపే చూస్తా ఉంది. ఆ రోజు ఇరాక్ పైన దాడి చేసినప్పుడు ఏమన్నది అమెరికా? జీవ ఆయుధాలు ఉన్నాయి, అవి తీసుకునేంత వరకు, మేము పట్టుకునేంత వరకు కూడా యుద్ధం ఆపం. యుద్ధం చేసింది. చివరికి ఏం కనుక్కున్నది? ఏ ఆయుధం లేదు. మరి ఇప్పుడేమో అణు ఆయుధాలు ఉన్నాయి, అణు ఆయుధాలు తయారు చేయడానికి వీల్లేదు, ఇది నినాదం. అప్పుడు జీవా ఆయుధాలు ఇరాక్ పైన, ఇప్పుడు అణు ఆయుధాలు. ఏదో ఒకటి కుక్కను చంపేస్తే ఊరుకోరు కనుక అది మ్యాడ్ డాగ్ అని వేయాలి, ముద్ర వేయాలి, యుద్ధం చేయాలి. ఇది అనుసరిస్తున్నటువంటి విధానం అమెరికా. కనుక ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయాలి. దాడి చేసేంత పోని ధైర్యము లేదు అమెరికాకు. ఈ మధ్యనే తన యొక్క సైన్యాన్ని వెనక్కి తీసుకున్నది. తర్వాత తాను డైరెక్ట్ వార్లో లేదు. మట్టి అంటకుండా ఇప్పుడు ఏదో చేయాలి అని ఇజ్రాయిల్ ను ప్రేరేపించి, ఇంకోటి భయం కూడా ఉంది బాగా. ఏంటంటే ఇరాన్ కూడా 2 దశాబ్దాలుగా శాంక్షన్స్ ఉన్నప్పటికీ అనేక సమస్యలు, పేదరికం, అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ యుద్ధరీత్యా అణ్వాయుధాలు తయారు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. కనుక కొరకరాని కొయ్య అయిపోయింది ఈ ఇరాన్ అనేది. కనుక అమెరికా ఒకరికి భయపడుతుంది. ఎప్పుడు ఆయుధాలు తయారు చేస్తుంది, ఏ క్షణము మా మీద వేస్తుంది. ఇజ్రాయెల్కి అయితే ఫస్ట్ థ్రెట్ ఉంటుంది. కనుక వెనకాల మేమున్నాం, నడిపిస్తాం, నీకెందుకు, ముందుకెళ్ళు అని ఈ నాటకం అంతా ఆడిపిస్తున్నది అమెరికా, ట్రంప్. ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇది చాలా చాలా చిన్న యాక్షన్ కాదు ఇది మాత్రం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ భూగోళం అంతా యుద్ధాలే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటైతే, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అది నడుస్తూనే ఉంది. మీరు ఇంతకు మొదలు అన్నట్టుగా సిరియా, లెబనాన్ అన్నిటిపైన దాడులు ఓవైపు అక్కడ జరుగుతూనే ఉంది. పశ్చిమాసియా ఉడికిపోతా ఉంది. ఇక్కడ ఇంతలో ఇండియా, పాకిస్తాన్, భూగోళం అంతా యుద్ధాలతో మండిపోతా ఉంది. ఈ సమయంలో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకే మొత్తం భూగోళమే అలర్ట్ అయిపోయింది. F-35, F-16 లాంటి బాంబర్స్ తో, చాలా పవర్ఫుల్ 5th జనరేషన్ బాంబర్స్ తో అటాక్ చేసింది ఇజ్రాయెల్. కనుక ఇది మామూలు అటాక్ కాదు, చాలా తెగించి అటాక్ చేసింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసి కూడా అణుక్షేత్రాల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది, అమెరికా దాడి చేయించింది. ఇప్పుడు ఇది జరగకూడదు అని అనుకుంటూనే ఉన్నాం. జరిగిపోయింది. పెద్ద కేంద్రాల పైన, బషీర్, నౌషాక్, ఆర్క్ లాంటి పెద్ద పెద్ద అణుక్షేత్రాల పైన బాంబింగ్ చేసింది ఇజ్రాయెల్. అయిపోయింది, చేసేసింది. చేసేయడం అదే కాదు, ప్రకటన కూడా చేసింది. మేము చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ మీద చేశాం. మొసాద్ చాలా ఇంటెలిజెన్స్ చాలా చెప్పుకోదగ్గది కనుక టెహ్రాన్ లోని అణుశాస్త్రవేత్తలను కూడా చంపేశామని ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఈ స్థితిలో ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయి, ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇరాన్ ఏం తక్కువ లేదు. ఇరాన్ దగ్గర బలం ఉంది, తర్వాత 1 మిలియన్ ఫోర్స్ ఉంది, డ్రోన్ ఫోర్స్ ఉంది, బాగా 3000 మిసైల్ ఫోర్స్ ఉంది, 2000 కిలోమీటర్స్ దూరం వెళ్ళి దాడి చేసే శక్తి ఉంది.
ఇజ్రాయెల్లో ఉన్న పెద్ద నగరాలను అన్నిటినీ ఒకేసారి టార్గెట్ చేయగలరు. టెల్ అవీవ్ దగ్గర నుంచి జెరూసలేం వరకు అన్నిటినీ టార్గెట్ చేయగలిగినటువంటి శక్తి ఇరాన్ కు కూడా ఉంది. అందుకే ప్రపంచం నివ్వెరపోయి చూస్తా ఉంది ఏమవుతుంది ఇప్పుడు అని. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మానవాళి అణుయుద్ధం వస్తుందా లేదా అది తర్వాత విషయం కాదు, ఎందుకంటే అణుయుద్ధం రావడం ఇది కాదు, కానీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అనుకోవచ్చు అమ్మా. రైట్. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మురళి గారు చెప్పినట్టుగా ఇరాన్కి ఉన్నటువంటి శక్తి